ఛానల్స్ నేను రీఎంట్రీ అయిన తర్వాత నాకు ఒక ఎంసీఏ అలాంటి మంచి బ్యాక్ టు బ్యాక్ దసరా సినిమాలు చేసిన మా దిల్రాజ్ గారి బ్యానర్లో చేశాను. సో నాకు ఒక రీఎంట్రీ ఇచ్చి ఇప్పటిదాకా మళ్ళీ బిజీగానే ఉన్నాను. సో ఆయన బ్లెస్సింగ్స్ అందులో చాలా సంతోషం. నేను ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఈ సినిమాకి ఇచ్చి ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ వెయిటింగ్ సార్, మళ్ళీ మీ బ్యానర్లో మళ్ళీ చేయాలని నేను అడిగాను, మీరు ఇవ్వట్లేదు. కైనా నేను మొహమాట లేకుండా అడుగుతున్నాను, మళ్ళీ చేయాలి నేను. థ్యాంక్ యూ సార్. ఏమైతే ఇక్కడ వచ్చి మాకు ఎంత సపోర్ట్ చేశారు సార్ చిన్న సినిమాకి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బంధుమిత్రులందరూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నాటి టీం కూడా థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ట్రైలర్ లాంచ్ చేసాం ఇప్పుడే. సో ఒక కాన్సెప్ట్ అబౌట్ ఉమెన్ పైన తీసినట్టుగా ఉంది ట్రైలర్. సో ఆల్ ది బెస్ట్ టీమ్. అండ్ అమన్ గారు, శుభలగ్నం, మావి చిగురు, అలాగే రీసెంట్గా మా బ్యానర్లో కూడా శ్రీనివాస కళ్యాణం, ఎంసీఏ లాంటి మూవీ చేశారు. సో లేడీస్లో వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉన్న ఆమన్ గారు లీడ్ రోల్ చేయడం, అండ్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, మా డిస్ట్రిబ్యూటర్ శివరామ్కి క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ చేశారు ఈ మూవీకి. సో ఆల్ ది బెస్ట్. కొత్త ప్రయత్నం చేశారు, బట్ మీ ఛాలెంజ్ జనాల దగ్గరికి సినిమా తీసుకెళ్ళడమే ఛాలెంజ్. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ప్రేక్షకుల దగ్గర రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి. శ్రీనివాస్ గౌడ్ గారిని సార్ ప్లీజ్. సినిమా 3 parts వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత టైం ఎఫర్ట్ ఇచ్చినందుకు దిల్రాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు. సో ఈ సినిమా విమెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవబోతున్నాను March 7th. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రజత్. థ్యాంక్ యూ సో మచ్.